ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 53వ శ్లోకం. సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ మాహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీర్మృడప్రియా. సర్వయంత్రాత్మిక, యంత్రం పరమాత్మస్వరూపం. యంత్ర మంత్రమయం ప్రోక్తం మంత్రాత్మదేవతీరిత దేహాత్మనో యథా భేదో మంత్రదేవత యోస్తదా. మంత్రమయమైనది యంత్రం. ఆత్మకు శరీరమునకు ఉన్న సంబంధమే మంత్రమునకు యంత్రమునకు ఉన్న సంబంధం. మంత్రం దేవతాస్వరూపం, యంత్రం మంత్రాధీనం. మననం వలన రక్షణనిచ్చేది మంత్రం, అర్చన వలన రక్షణనిచ్చేది యంత్రం. దైవీక శక్తిని నియంత్రణ చేసి తనలో నిముడ్చుకొనున్నది కావున యంత్రము అంటారు. అందువలన మంత్ర యంత్రములు దేవతామూర్తుల స్థూల రూపమునకు ప్రతీకలు. ప్రతిష్ఠ చేయు యంత్రములు, పూజా యంత్రములు, ధరించు యంత్రములు అని యంత్రములు 3 రకాలు. విగ్రహం దేవతామూర్తికి స్థూల శరీరం మంత్రం, సూక్ష్మరూపమునకు సంకేతం యంత్రం. ఈ రెండింటికి గుర్తు ఉదాహరణకు హనుమత్ యంత్రం, నారసింహ యంత్రం, గరుడ యంత్రం, మత్స్య యంత్రం మొదలగునవి. ప్రపంచములోని యంత్రములకెల్లా గొప్పది అమ్మ సూక్ష్మరూపమగు శ్రీచక్రం. సర్వసృష్టి శ్రీచక్రంలో దాగి ఉన్నది. సర్వదేవతలకు నిలయమైనది శ్రీచక్రం. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మం మన్వస్రనాగదళ సంయుత షోడశారం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ శ్రీచక్రరాజముదితం పరదేవతాయాః. బిందువు, త్రికోణము, 8 త్రికోణములు అంటే వసుకోణములు, అంతర బాహ్యముగా ఉండు 10 త్రికోణములు, వాటి సముదాయాలు, దశారయుగ్మం, ఆపై 14 త్రికోణములు మన్వస్రం, అష్టదళ కమలం అంటే నాగదళం, 16 దళముల పద్మం, 3 వృత్తములు, 3 ప్రాకారములు, భూపురం, ఇవన్నీ శ్రీచక్రం. వరుసగా శివశక్తులకు సామరస్య భావం బిందువు, జీవం పరాశక్తి రూపం, శివతత్వ వివేచనలకు రూపం త్రికోణం, కారణ లింగ శరీరములను సూచించున్నది వసుకోణం, ఇంద్రియ వాసనలను పంచభూత పంచతన్మాత్రలకు సంకేతం దశారయుగ్మం, విషయ వాసనాదులకు గుర్తు షోడశదళ కమలాలు, పైవాటి సమిష్టి రూపం శుద్ధ విద్యారూపం భూపురం. సమస్త సృష్టిని సూచించున్నది శ్రీచక్రం. పరమోత్తమ యంత్రం, పరాశక్తి రూపం, సర్వయంత్రములకు నాయకి శ్రీచక్రం. శ్రీచక్రములోని బిందువు సర్వయంత్రములకు ఆత్మ గుతుంది. సర్వయంత్రములందుండు శక్తి రూపం అమ్మ. అందుకే ఆమె సర్వయంత్రాత్మిక. ఓం ఐం హ్రీం శ్రీం సర్వయంత్రాత్మికాయై నమః. సర్వతంత్రరూప, దైవానుగ్రహాన్ని పొందుటకు చేయబడు పూజా కార్యక్రమములే తంత్రములు. తన్యతే విస్తార్యతే జ్ఞానం ఇది తంత్రః. జ్ఞానమును విస్తరింపజేయునది తంత్రం. శైవం వైష్ణవం విశిష్టాద్వైతములు, శాక్తం పంచరాత్రము, వామాచారం, సమయాచారం, కౌళాచారమని తంత్రములు అనేక విధములు. వశిష్ఠ, సనక, సనందన, సనత్కుమార, సుఖ సంహితలు తంత్రములను శుభములను వివరిస్తాయి. ఉపాసనకు మంత్రం, యంత్రం, తంత్రములు ముఖ్య భాగాలు.
తంత్రమన్నది దేవతోపాసన అవుతుంది. దీనివలన చిత్తశుద్ధి, తద్వారా ధ్యానం కుదురుతాయి. గుణములను బట్టి దేవతలను సాత్వికులు, యక్ష రాక్షసులను రజోగుణము వారు, భూత పిశాచ గణములను తామస గుణము వారు పూజిస్తారు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. సర్వదేవతాస్వరూపము, సర్వజీవరూపం అమ్మ. ఎవరిని పూజించినను ఆ పూజలన్నీ అమ్మకే చేరుతాయి. సృష్టిలోని ఆచారములు, తంత్రములన్నీ పరమేశ్వరీ రూపమే. తంత్రములన్నీ చైతన్య రూపాలే. అందుకే అమ్మ సర్వతంత్రరూపా. ఓం ఐం హ్రీం శ్రీం సర్వతంత్రరూపాయై నమః. మనోన్మని. మననం చేత భగవంతుని నామం మంత్రమవుతోంది. మంత్రం బలపడిన కొలది మంత్రాది దేవతారూపం అనుభవానికి వస్తుంది. నిద్రలో కూడా మననం సహజంగా జరుగుతుంది. దానినే మంత్రసిద్ధి అనవచ్చు. అంతర్గతంగా ఉన్న మంత్ర మననం యొక్క శబ్ద తరంగాలు ప్రాణములతో కలిసి లీనమవుతాయి. మంత్రము, మంత్రోపాసకునికి భేదం లేని స్థాయికి అవి చేరుతాయి. దానినే మంత్రోపాసన అంటారు బుధులు. దీనినే ఉన్మన్య స్థితిగా యోగులు చెబుతారు. భగవంతుని ధ్యాస తప్ప ఇతర ఏ ఆలోచనలను లేనిదవుతుంది మనస్సు. మనోభావాలు నశిస్తే మనస్సు శూన్యమవుతుంది. మనశ్చ సంకల్ప వికల్ప శూన్యం మనోన్మని. శూన్యమునకు సాక్షి పరమేశ్వరి. మంత్రాణం మాతృకాదేవి, శబ్దానాం జ్ఞానరూపిణి, జ్ఞానానాం చిన్మయాతీత, శూన్యానాం శూన్యసాక్షిణి. మంత్రమునకు ఆత్మ, శబ్దములందు జ్ఞానం, చిన్మయాతీతం పరమోన్నత జ్ఞానం. దాని స్వరూపమే జగన్మాత. చిన్మయాతీతమే శూన్యం. శూన్యమునకు సాక్షి చిత్కళ. సర్వ మనోవ్యాపారముల నుండి వేరై సహజ స్థితిని పొందిన అమ్మ మనోన్మని. అరమోట్పు కన్నులతో భ్రూమధ్యమమున దేవతామూర్తిని భావన చేస్తారు సాధకులు. తద్వారా మనోవ్యాపారాలు అణిగిపోతాయి. దీనినే మనోన్మని యోగముద్రగా చెబుతారు యోగులు. సహస్రారం క్రింద బ్రహ్మరంధ్రం, దానికి దిగువ మనోలయ స్థానం. అదే సుధా సముద్రం. సంకల్ప వికల్పములు లేని ప్రదేశం. శివశక్తులు కలిసే ప్రదేశం. శివశక్తియుక్తమగు భావనావస్థ. దాని సంకేతమే మనోన్మని పరమేశ్వరీ రూపం. ఓం ఐం హ్రీం శ్రీం మనోన్మనాయై నమః. మాహేశ్వరీ. యో వేదాద్వౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్య స మహేశ్వరః. వేదం సత్యాన్ని గురించి తెలుపుతుంది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. బ్రహ్మస్వరూపం అనంతమైనది, అంతం లేనిది, జ్ఞానమునకు రూపమైనది. పరతత్వమే పరబ్రహ్మస్వరూపం. మహా ఇతి బ్రహ్మ. మహాశబ్దంచే చెప్పబడింది. మూల ప్రకృతిలో చేరి సమస్త సృష్టికి కారణమవుతోంది. సమస్తమునకు సాక్షిగా ఉన్నది. జీవులను వారి వారి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలను అనుసరించి నియమించి పాలించువాడు ఈశ్వరుడు. కార్యోపాధిరయం జీవ, కారణోపాధిరీశ్వర. కార్యమునకు ఉపాధిగా ఉండునప్పుడు జీవుడుగాను, కారణమునకు ఉపాధి అయినప్పుడు ఈశ్వరుడుగా పిలువబడుతూ ఉన్నాడు. కార్యకారణ సంబంధం చేత ఈ ప్రపంచం ఏర్పడుతోంది. ఈ ప్రపంచానికి అధిపతి, నియామకుడు ఈశ్వరుడు. మాయను ఆధారం చేసుకొని సర్వము సృజించి పాలించేవాడు మహేశ్వరుడు. మహేశ్వరునిలోని సృజన పాలనాశక్తి రూపం పరబ్రహ్మస్వరూపం మహేశ్వరీ. ఓం ఐం హ్రీం శ్రీం మహేశ్వర్యై నమః. మహాదేవి. శరీరమును ధరించిన జీవుడు శరీరి. కర్మల ఫలితంగా శరీరం జన్మ సంక్రమిస్తోంది.
తినటం, నడవటం, మాట్లాడటం, చూడటం మొదలగునవి శారీరక క్రియలు. శారీరక మానసిక క్రియల సమన్వయ సహకార ఫలితం కర్మ. కర్మలయందు దాగినది శక్తి తత్వం. చూసే శక్తి, వినే శక్తి, సంకల్పించుకునే శక్తి మొదలగునవి పరాశక్తి అంశాలు. ఈ శరీరమందుండు నానావిధ శక్తుల మధ్య సమన్వయ సహకారాన్ని సాధించున్నదే పరాశక్తి. ఈ పరాశక్తి విరాట్ విశ్వరూపమే మహాదేవి. బృహదస్య శరీరం యదమ ప్రమేయం ప్రమాణతః అంటే ప్రమాణమునకు అందని శరీరం కలది. మహాదేవుని అనంతశక్తి తత్వమే మహాదేవి. మహాదేవి పుంభావం మహాదేవుడు. మహేశ్వరుని 8 రూపాలలో ఒకడు. అతని భార్య రోహిణి, కుమారుడు బుధుడు. ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవ్యై నమః. మహాలక్ష్మి. సంపద, విభూతి అన్నది సమాన పదాలు. ధనధాన్యములు, విద్యాధికారములు, పశువులు, సంతానం మొదలగునవి సంపదలు. సంపదలే లక్ష్మీ రూపం. సకల సంపదలు లక్ష్మీ స్వరూపాలు. సృష్టిలో ఉన్న సకల సంపదల సమిష్టి స్వరూపం మహాలక్ష్మి. కొల్హాపురం అంటే కరవీరపురంలో ఉండు క్షేత్రాది దేవత మహాలక్ష్మి. పరమేశ్వరి వామాంకమునందు కలది. అంబికా అంశరూపం. త్రయోదశే మహాలక్ష్మి అను దౌమ్యుని వచనం నన్ను అనుసరించి 13 సంవత్సరముల కన్యను మహాలక్ష్మిగా తలచి పూజించుట ఆచారంగా ఉంది. సృష్టిలోని సమస్త సంపదల కన్నా ఉన్నతమైనది ముక్తి. అది బ్రహ్మానందానుభూతి. వీటి సంపూర్ణ స్వరూపమే మహాలక్ష్మి. ఆమె పరమేశ్వరి అంశ. ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. మృడప్రియా. మృడము అనునది ఆనందానికి సమాన పదం. ఆనందం బ్రహ్మస్వరూపం. ఆనందో బ్రహ్మ అనేది మహాసుఖస్వరూపం. సృష్టిలో ఆనందములు అనేక విధాలు. రూపం చేత ఆనందం, విద్య చేత ఆనందం, ధనం చేత ఆనందం, భార్యాబిడ్డల చేత ఆనందం, మాతాపితరుల చేత ఆనందం, స్వధర్మం చేత ఆనందం, సాధన చేత తురీయాతీతమును సాధించిన ఆనందం, అదే పరమానందం. పరమాత్మానుభూతిచే కలుగు ఆనందమే నిజమైనది. అదే శాశ్వతమైన ఆనందం. ఆనందం జీవరాశులకు ఓజస్సును, తేజస్సును ప్రసాదిస్తోంది. తేజో ఓజో రూపాలు పరాశక్తి రూపాలు. సకల ఆనందములకు సాక్షి పరమేశ్వరి. శివునికి మృడుడని పేరు. మృడుని పత్ని మృడాని. మృడమనునది బ్రహ్మానందానికి పేరు. బ్రహ్మానందమునకు రూపమగునది. బ్రహ్మానంద సాధకులందు ప్రీతిని కలిగించున్నది పరమేశ్వరి. ఆనంద రూపమునకు శివుడని పేరు. ఆనందమే తన రూపమగునది మృడప్రియా. ఓం ఐం హ్రీం శ్రీం మృడప్రియాయై నమః.